చాలా మంది పేషెంట్స్ ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆర్థోపెడిస్ట్ ని ఎప్పుడు కలవాలి, లేదంటే ఒక ఫిజియోథెరపిస్ట్ ని ఎప్పుడు కలవాలి అని చెప్పేసి. ఈ ఇద్దరిలో ఎవరిని ఎటువంటి పరిస్థితుల్లో కలవాలి అన్నది చాలా ఫ్రీక్వెంట్ గా అడిగే డౌట్ అన్నమాట. ఎప్పుడైనా కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ డయాగ్నోసిస్ లేదా ఇనీషియల్ డయాగ్నోసిస్ చెయ్యాలి అన్నదానికి ఒక ఆర్థోపెడిస్ట్ ని కలవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది, లేదంటే ఇప్పుడు పెద్దవాళ్ళు కొంతమంది కాలు జారి పడ్డం గానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అయినా ఎమర్జెన్సీ కేర్ ఏదైనా కూడా ఆర్థోపెడిస్ట్ ని కలవాలి. అదర్ దాన్ స్పోర్ట్స్ ఇంజరీ. స్పోర్ట్స్ ఇంజరీస్ లాంటి వాటిల్లో అయితే స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళైనా కూడా ఇనీషియల్ గా కొంత మేనేజ్మెంట్ చేసినా కూడా మళ్ళీ ఫైనల్ గా ఒక ఆర్థోపెడిస్ట్ దగ్గరికి పంపిస్తారు డయాగ్నోస్. రెండోది, సడన్ గా కాళ్ల వాపు రావడం గాని, మోకాలు వెనకాల బాగా నొప్పి రావడం గాని, లేదంటే వాపు రావడం గాని, ఇట్లాంటివి ఏవైనా కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగిన వాటికి కూడా ఫస్ట్ ఒక ఆర్థోపెడిస్ట్ నే కలిసి డయాగ్నోసిస్ అయిన తర్వాత మీరు ఒక ఫిజియోథెరపిస్ట్ ని కలవచ్చు. ఇతర కారణాలు దేనికైనా కూడా మీరు ఆర్థోపెడిస్ట్ అయినా కలవచ్చు, లేదంటే ఒక ఫిజియోథెరపిస్ట్ అయినా కూడా కలవచ్చు.